హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక సింపుల్ డిజైన్ని చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను రోజు మీతో ఒక మంచి విషయం షేర్ చేసుకుంటాను కదా, అలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. రోజు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకోవడం చాలా మంచి అలవాటు. మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు కదండి, కానీ చిన్న చిన్న మంచి అలవాట్లు మాత్రం నెమ్మదిగా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సో ఉదయం కాస్త తొందరగా లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగి పెద్దలను గౌరవించడం, రోజుకు 10 నిమిషాలు మంచి పుస్తకం చదవడం, ఇవన్నీ చాలా చిన్న విషయాల్లా అనిపిస్తాయి, కానీ ఇవే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. సో చాలామంది విజయం సాధించాలనుకుంటారు, కానీ విజయానికి ముందు మంచి అలవాట్లు ఉండాలి. ఎందుకంటే అలవాట్లు మన ఆలోచనలను మారుస్తాయి కాబట్టి. ఆలోచనలు మన పనులను మార్చుతాయి, కానీ పనులు మన భవిష్యత్తునే నిర్ణయిస్తాయి. అందుకే ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి మనిషికి తనదైన ప్రయాణం అనేది ఒకటి ఉంటుంది. కొందరు త్వరగా విజయం సాధిస్తారు, మరికొందరు కొంత సమయం పడుతుంది, కానీ ప్రయత్నం అనేది మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. సో జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం పడ్డ కష్టాన్ని, మన పనిని గుర్తించకపోవచ్చు, అయినా సరే నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కష్టానికి ఒక ఫలితం ఉంటుంది, కానీ ఓపికగా ఉండాలి. ఎంత ఓపికగా ముందుకు సాగుతామో అంతే మంచి రోజులు వస్తాయి తప్పకుండా. మన మాటల్లో మాధుర్యం ఉండాలి. మనం ఏదైనా ఒక మంచి మాట చెప్తే ఎదుటి మనిషికి ధైర్యంగా అనిపిస్తుంది. ఏంటి ఫ్రెండ్స్, ముగ్గేసుకోకుండా ఏంటి అంత సోది చెప్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ముగ్గుతో పాటు 4 మంచి విషయాలు చెప్తే అందరికీ అర్థమవుతాయి, అందరూ తెలుసుకుంటారు కదా, అందుకే చెప్తున్నాను. మనకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం కూడా చాలా గొప్ప అలవాటు. మన దగ్గర లేని వాటి గురించి బాధపడడం కంటే ఉన్న వాటినే విలువైన వస్తువులుగా భావించి మన మనసుకు ప్రశాంతత వస్తుంది. మీరేమంటారు? ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రయత్నించండి. చిన్న నైపుణ్యమైనా సరే అది భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. నేర్చుకోవడం అనేది ఎప్పుడూ ఆపకండి. విజయం అనేది అదృష్టంతో రాదు కదండి. క్రమశిక్షణ, ఓపిక, కష్టపడి పనిచేసే అలవాటు ఉంటే విజయం అనేది తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. సో ఈరోజు నుంచి ఒక మంచి అలవాటు ప్రారంభించండి. చిన్న అడుగుతో మొదలు పెట్టండి. కొంతకాలం తర్వాత ఆ చిన్న అడుగే మన జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడైతే ముగ్గులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆకులాగా వేసుకున్నాను. దాని చుట్టూ రౌండ్గా వంపులతో గీశాను. మొత్తం కలర్స్ ఏం వేయలేదండి ఇందులో. చివరిలో అయితే పసుపు, కుంకుమ మాత్రమే పెట్టాను. ఫుల్ వైట్ ముగ్గు. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. బ్లాక్ పైన ఫుల్ వైట్, చూడడానికి కూడా చాలా బాగుంది. అప్పుడే ముగ్గు అయిపోయింది అనుకోకండి ఫ్రెండ్స్, ఇంకా ఉంది. ఎండింగ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది.
నెక్స్ట్ ముగ్గును కూడా చూసేద్దాం. 3 చుక్కలు, సరి చుక్క అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, మధ్యలో రౌండ్ వేసుకొని 4 ఆకుల్లాగా వేసుకుంటున్నాను. ఆకులు కాదు, డ్రాప్ లాగా వేసాను. దానిపైన చిన్న తీగల్లాగా వేసుకుంటున్నాను 4 సైడ్స్. డైలీ ముగ్గు రోజు ఇంటి గడప ముందు వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు చాలా ఈజీగా వేసుకోవచ్చండి. ఎవరైనా రోజువారీ ముగ్గుగా కూడా బాగా యూజ్ అవుతుంది. చకచక 5 నిమిషాల్లో వేసేసుకోవచ్చు. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా ముగ్గులు వేయగలను. మీరు అడిగిన ముగ్గులు కూడా వేయడానికి ట్రై చేస్తాను. సో ఈ ముగ్గు అయితే ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ డ్రాప్ షేప్ పైన అయితే చిన్న ఫ్లవర్స్ లాగా వేసాను. మళ్ళీ వాటికి అటు సైడ్ ఇటు సైడ్ చిన్న తీగల్లాగా వేసుకున్నానండి. ఇప్పుడు లీవ్స్ పైన చిన్న డాట్స్ లాగా పెడుతున్నాను. ఇప్పుడు మిడిల్లో డ్రాప్స్ దగ్గర అయితే ముగ్గుతోనే కలర్ వేసుకుంటున్నాను. అలాగే ఫ్లవర్స్ కూడా ముగ్గుతోనే కలర్ లాగా వేసుకుంటున్నాను. ఈ ముగ్గు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.